ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రభువు చెబుతున్నటువంటి గొప్ప మాట, ఆదరణకరమైన వాగ్దానం. నీ దుఃఖ దినములు సమాప్తములగుచున్నవి అని ప్రభు అంటున్నాడు. కొన్నిసార్లు మనుషులు ఎప్పుడు కూడా విచారంతో, దుఃఖంతో ఉంటూ ఉంటారు. వారి కష్టములు వారిని విడిచిపెట్టి పోలేదని వారు తమ మనస్సులో వేదన పడుతూ, ఆ వేదన, విచారము వారి ముఖములో కనిపిస్తూ ఉంటుంది. వారు ఎప్పుడు కూడా కన్నీరు కారుస్తూనే ఉంటారు. అయ్యో, ఈ బాధలు ఎప్పుడు నా నుండి తొలగిపోతాయి? ఈ వేదన, ఈ దుఃఖము ఎప్పుడు నన్ను విడిచిపోతుంది అని వారు వేదన చెందుతూ ఉంటారు. అలాంటి వారందరికీ ప్రభు ఇచ్చేటువంటి ఆదరణకరమైన మాటే, నీ దుఃఖ దినములు సమాప్తములగుచున్నవి అని అంటున్నాడు. అవును, ఎందుకొరకు నీవు దుఃఖపడుతున్నావు? ఎందుకొరకు నీవు ఏడ్చుచున్నావు? నీ ఏడ్పుని సమాప్తము చేయడానికి, నీ దుఃఖమును సమాప్తము చేయడానికి ప్రభువైన యేసు తన వాగ్దానపు కరమును నీ వైపు చాపుచున్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఏడ్చుచున్న వారిని ఓదార్చువాడు ఆయనే. వేదనతోను, దుఃఖముతోను కన్నీరు కార్చుచున్న వారి కన్నీటిని తుడుచువాడు ఆయనే. నీ దుఃఖమును సమాప్తి చేయుటకు ఆయనకు సాధ్యము. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నాయీను అనేటువంటి గ్రామములో ఒక విధవరాలు తన ఏకైక కుమారుణ్ణి కోల్పోయి ఏడుస్తూ అతని పాడెను వెంబడించింది. ఆమె దుఃఖమును ఎవరు కూడా తీసివేయలేరు. ఆమెను ఓదార్చడానికి ఎవరికీ మనసు రాలేదు. కారణము, భర్తను కోల్పోయినది. భర్త పోయినా పర్వాలేదు, తన బిడ్డలో ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని చూస్తూ గడుపుచున్నటువంటి ఆమెకు ఆ కుమారుడే చనిపోయాడు. అప్పుడు ఆ తల్లిని ఎవరు ఓదార్చగలుగుతారు? ఆమె యొక్క దుఃఖము చెప్పశక్యము కానటువంటిది. అయితే జీవాధిపతి అయిన యేసు ఆ తల్లిని చూసి, అమ్మా, ఏడవకు అని చెప్పి, ఆమె చూస్తూ ఉండగా ఆ యవనస్తుడు మృతుడై ఉన్న పాడెను ముట్టి ఆ యవనస్తుణ్ణి చిన్నవాడ లెమ్మని చెప్పిన వెంటనే వాడు బ్రతికినాడు. ఆ తల్లి యొక్క దుఃఖము సమాప్తమైనది. ఈ దినము నీవు దేని కొరకై ఏడుస్తున్నావు? నీ వ్యాధి నీలో నుండి పోలేదని ఏడ్చుచున్నావా? ఈ కష్టము నీ నుండి తొలగిపోలేదని వేదన పడుచున్నావా? ప్రభు నీతో అంటున్నాడు, ఇదిగో నీ దుఃఖమునకు నేను సమాప్తిని చేయుచున్నాను. నీ దుఃఖము ఇక మీదట నీకు కలగకుండా దానికి నేను ఫుల్ స్టాప్ పెట్టుచున్నాను. నిన్ను ఆశీర్వదించువాడను నేనే అంటున్నాడు. ప్రభుకి సమర్పించుకోనండి. ప్రభు వైపు చూడండి. నేను మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. కనుడా, వేదనతో, దుఃఖంతో ఉన్న నీ బిడ్డల యొక్క దుఃఖమును మీరు సమాప్తి చేసి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.